15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ మేమిద్దరం 15 సంవత్సరాల ఫ్రెండ్. నాకు ఇల్లు ఎప్పుడో పెద్దోళ్ళు కట్టించింది పెంకుటిల్లు కాబట్టి చెదురు పట్టి దాన్ని పడగొట్టేసాను. అన్నా నా ఇంట్లో ఉండండి, నేను రేకుల ఇంట్లో కట్టిస్తానని చెప్పి రేకుల ఇంట్లో నాకు పొలం కూడా లేదు. ఆయన పొలం చేసుకుంటున్నాను నేను కౌలుకి. అంతేగాని ఆయనకి కావాలని రవికుమార్ చౌదరి మీద పెట్టి మమ్మల్ని బయటికి నెట్టేస్తే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన ఆపు చూసుకుంటూ ఆయన మీద లేనిపోని విమర్శలు చేసి చెప్పండి రవికుమార్ చౌదరి మీద. అంతేగాని ఇంకేమీ లేదు. ఆ అమ్మాయి కావాలో ఎన్ని ఇళ్ళు మారుతుందో అన్ని ఇళ్లలో దొంగతనాలు చేస్తుంది. ఈ మూల చేస్తే మళ్ళీ ఇంకొక ఇంటికి పోయేది, ఇంకొక ఇంట్లో చేస్తే దొంగతనాలు ఉన్నాయి వాళ్ళ అమ్మ కూతురికి. ఈ అబ్బాయి జాబు పోయించాలి పొద్దున పోయేటప్పుడు ఏమావయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అనేది, నేను సాయంత్రం వస్తాను గీత అనేవాడు. ఈ అబ్బాయి పోయించాలకి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఉంటే నెలకొచ్చి 9,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటే ఈడు మెద్దు పోయి తెలియక సామాన్ తెచ్చేవాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వచ్చి ఆ సామాన్ తీసుకొని పోయేవాడు ఇంటికి వచ్చి. ఈడు వచ్చి డైలీ నుంచి వచ్చేళ్ళకి ఈడు తెలియదురా, మళ్ళీ నెల వచ్చేళ్ళకి మళ్ళీ సామాన్ తీసుకొచ్చేది. ఆ రవికుమార్ చౌదరికి వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. ఆయన అంత మంచివాడు ఆయన కాబట్టి మమ్మల్ని దగ్గరికి తీసి ఆయన కౌలుకి మేము పొలం చేసుకుంటాం. ఆయన ఒక్కోసారి కూడా మీ పరిస్థితులు బాగాలేవు అని చెప్పి కౌలుకు కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. తీసుకోకపోతే మేము ఎట్టుంటాం రవి ఎంతో కొంత అని చెప్పి 10 రూపాయలు బట్టి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం మేము కౌలు. ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. ఆయన వద్దనేవాడు. ఏది మా పరిస్థితులు బాగాలేక మాకు పొలం లేదు, మాకు ఇల్లు లేదు. ఆయన ఏదో చోటు ఇచ్చిండు కాబట్టి మమ్మల్ని బయటికి నెట్టే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన వాళ్ళు చూసిన బట్టి ఆ రకంలో ఉండరు. ఆయన అంత మంచివాళ్ళు కావాలని రవికుమార్ చౌదరి మీద నిందిలేస్తున్నారు. ఏమీ లేదు. ఆయనకి మా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని చూసుకొని మమ్మల్ని కేసులు పెట్టండి, మేము తిరుగుతుంటాము. అంతేగాని ఆయనకి దీనికి ఏ సంబంధం లేదు. ఆయన సంబంధం ఏదైనా ఉంటే సార్ బయట పెట్టాలి కదా, ఏమైనా ఉంటే అలిగేషన్ చేయడమే కాదు కదా. ఒక్కటి గ్రూప్ ఉంది అంటారు. ఏదైనా గ్రూప్ ఉంటే చెప్పండి, ఏమైనా గ్రూప్ ఉంటే చెప్పండి.